మాలలను అనగదొక్కాలనే దురాలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానుకోవాలని, రాష్ట్రం నలుమూలల నుండి దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలని పివి రావు మాల మహానాడు రాష్ట్ర నాయకులు బత్తిన శామ్యూయల్ డిమాండ్ చేశారు. గతంలో పివి రావు పిలుపునిచ్చిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు పిఠాపురం రథాలపేట అంబేద్కర్ సెంటర్లో పివి రావు మాల మహానాడు పట్టణ అధ్యక్షుడు వేలంగి వెంకటేష్ అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది. ముందుగా అంబేద్కర్ మాల అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభలో మాల మహానాడు నాయకులు పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా బత్తిన శామ్యూయల్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పెదపటి రాజేష్, న్యాయవాది కొంగు నోకరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ను ముట్టడించిన సంఘటనను జీర్ణించుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో లాఠీచార్జీ చేయించి గుర్రాలతో తొక్కించిన సంఘటన మనందరికీ తెలుసు. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రామచంద్రపురం నుండి పాణంగి శేషయ్య గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గోపతోట నారాయణ గారు ఆ యొక్క సంఘటనలో మృతి చెందినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. వారి యొక్క మృతిని మాల మృతవీరుల సంస్మరణ సభగా ప్రతి ఏడాది పివి రావు నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రథాలపేట సెంటర్లో మాల మృతవీరుల సంస్మరణ సభ జరిపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున 1997 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతమవుతూ మొన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును వెలువరిస్తూ 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ మరలా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందనేటువంటి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉపకులాలుగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ లేదని రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక సమూహం తప్ప వీటిని మళ్ళీ ఉపకులాలుగా విభజించక